అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. ఓ దేవా, చూడుడు, నేను చాలా దౌష్యముతో నాకు మీ విశ్వరూపమును చూపించవలసినదిగా పట్టుపట్టి తిని, ఈ విశ్వమునకు తల్లి తండ్రులకు మీరు మిక్కుటమగు ప్రేమతో నా వాంఛను నెరవేర్చితిరి. నేనీ విధముగా పెక్కు మూర్ఖ పట్టుదలలను పట్టి తిని, నా ఇంటి ముంగిలియందు కల్పవృక్షములు మొలవవలెను, కామధేనువు యొక్క దూడ నేను ఆడుకున్నటకు కావలెను, నేను పాచికలాట ఆడుటకు అక్షపాచికలు కావలెను, నేను ఆడుకొనుటకు చంద్రునిడి బంతి కావలెను మొదలగు కోరికలను కోరితిని. మీరు ప్రేమపూరితయగు మాత వలె నా ఆ సమస్త కోరికలను నెరవేర్చితిరి. ఏ స్వల్పమగు ఒక్క అమృత బిందువు కొరకై అపారములకు కష్టములను సహించవలెనో అట్టి అమృతమును మీరు 4 మాసములు పూర్తిగా వర్షింపచేసితిరి. భూమిని దున్ని పాదు పాదునందును చింతామణులను విత్తితిరి. ఓ దేవా, మీరీ రీతిని నన్ను ధన్యును నర్చితిరి. మిక్కుటమగు ప్రేమతో నన్ను పెంచితిరి. శంకరుడు బ్రహ్మ అంతటి వారు కనీ విని ఎరుగునట్టి విశ్వరూపమును నాకు మీరు చూపితిరి. మీ జీవిత రహస్యమును చూడకపోవటటుండగా ఉపనిషద్విచార క్షేత్రమునకు కూడా యోచించుటకు అలవి కాని ఆ రహస్యమును మీరు నాకు విప్పి చెప్పితిరి. ఓ మహారాజా, జగత్ ప్రారంభము నుండి నేటి వరకు నేనే జన్మములనెత్తితినో ఆ జన్మములనన్నింటినీ బాగా శ్రద్ధగా పరికించి చూచినప్పటికీ ఆ రహస్యమును చూచుటగాని వినుటగాని అనడి ప్రసంగమే లేదు. నా అంతఃకరణమునికి ఈ విషయమును గురించిన తలంపే కలుగలేదు. ఇక ఇట్టి స్థితిలో ఈ వస్తువుల కనుల చూచుట ఎనున దెటుల సంభవించును? నేటి వరకు నేను ఈ విశ్వరూపమును చూడలేదు, వినలేదు. కానీ ఆ విశ్వరూపమే నేడు నాకు మీ వలన దర్శించు భాగ్యము కలిగినది. అందుచే నా మనస్సునకు అపారముగా ఆనందము కలిగినది. కానీ ఈ సమయమున మీతో హృదయము విప్పి మాట్లాడవలెనని, మీ వద్ద నుండవలెనని, మిమ్ము ఆలింగనమునర్చుకొనవలెనని మనస్సున తలంపు కలుగుచున్నది. మీ విశ్వరూపముతో ఈ మాటలు చెప్పుదమనిన ఈ అసంఖ్యాకములగు ముఖములలో ఏ ముఖముతో మాట్లాడవలెనో, దేనిని ఆలింగనమునర్చుకొనవలెనో నాకు బోధపడుటలేదు. ఏలననా మీ విశ్వరూపము హద్దులేనిది. ఇట్టి స్థితిలో వాయువుతో పరిగెత్తుట, ఆకాశమును ఆలింగనమునర్చుకొనుట, సముద్రమున జలక్రీడయొనర్చుట ఎటుల సంభవమగును? ఓ దేవా, మీ ఈ స్వరూపమనిన నాకు భయము కలుగుచున్నది. మీ ఈ స్వరూపమును ఉపసంహరించవలసినదిగా మేము ప్రార్థించుచున్నాను. కుతూహలముతో ఈ స్థావర జంగమ జగత్తునంతను అవలోకించిన పిదప ఇక ఇంటియందు మెదలక పడియుందమని మనస్సునందు ఉద్దేశము కలుగు రీతిని మీ సౌమ్యమగు చతుర్భుజ స్వరూపము నాకు విశ్రాంతి స్థానముగా కనిపించుచున్నది. నేను యోగాభ్యాసమనర్చినప్పటికీ కూడా చివరకు ఈ అనుభవమునే పొందవలసి వచ్చేడిది. శాస్త్రాధ్యయనమునర్చినప్పటికీ అంతమునకి ఈ సిద్ధాంతమే నా పాలపడేడిది. యజ్ఞయాగములనర్చినప్పటికీ అంతమున ఈ ఫలమే కలిగేడిది. తీర్థయాత్రలు కూడా ఇందులకై చేయవచ్చును. ఇంతేకాక ఇంకనూ గల దాన పుణ్యాదులు నర్చినప్పటికీ వాటి అన్నింటి ఫలము మీ చతుర్భుజ స్వరూపమే. ఈ రీతిని ఆ రూపమును చూడవలనని నాకు మిక్కుటమగు అభిలాష కలదు. దానిని దర్శించుటకై అధికముగా అధీరుడనగుచున్నాను. నా ఈ చింతను మీరు అతి శీఘ్రముగా తొలగింపుడు. ఓ సమస్త జీవ హృదయాంతర్వేది, ఓ జగద్వ్యాపక, దేవతలకు కూడా పూజనీయుడా, దేవాదిదేవా, మీరిప్పుడు ప్రసన్నులగుడు. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన
సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఎవని అవయవ కాంతి నీలకమలములకు కూడా ఆదర్శవంతమైనదో, ఎవడు ఆకాశవర్ణపు శోభను కూడా పెంపొందించును, నీలమణికి కూడా ప్రకాశమునిచ్చును, ఎవని కటిభాగము అనగా నడుము శోభచే మదనుని శోభ కూడా మరకతమణికి సుగంధము లభించిన రీతిని వృద్ధియగును, ఎవనిని గురించి మస్తక శోభను ముకుటము పెంపొందించుచున్నదా, లేదా ముకుట శోభను మస్తకము పెంపొందించుచున్నదా అనడి భ్రాంతి కలుగును. ఏలనన అతని అవయవ శోభయే శృంగారమునకు భూషణమగుచున్నది కనుక ఆకాశమున ఇంద్రధనస్సుపై మేఘములు కనిపించే రీతిని ఏ సార్గపాణి వైజయంతిమాలను ధరించి ఉన్నాడో, మరియు దైత్యులకు దానవులకు కూడా మోక్షదానమిచ్చినంతటి ఉదారుడెవడో, మరియు ఓ గోవింద, ఎవని చక్రప్రతిమ సౌమ్య తేజస్సుచే మరియుచుండునో ఆ సుందర రూపమును చూచుటకై నేను అధీరుడనగుచున్నాను. కాన ఓ దేవా, మీరు మీ ఆ రూపమును ధరించుడు. ఈ విశ్వరూపమును దర్శించి నా నేత్రములు మిక్కుటముగా తృప్తి పొందినవి. అవి ఇప్పుడు మీ సౌమ్యమగు కృష్ణమూర్తిని చూచుటకు ఆతురపడుచున్నవి. వీటికిప్పుడిక ఈ సుందర కృష్ణమూర్తిని చూచుట మినహా మరేదియూ నచ్చదు. ఈ రూపము ముందు వీటికి విశ్వరూపము మే విధముగానూ ఎక్కువ మహత్వమైనదిగా కనిపించుటలేదు. మాకా కృష్ణమూర్తి తప్ప మరెచ్చటను భోగమోక్షములు లభించనేరవు. కానవో దేవా, మీరిప్పుడు మీ విశ్వరూపమును ఉపసంహరించి మీ పూర్వపు సగుణ రూపమును ధరించుడు. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. అర్జునుని ఈ మాటలను వినుటచే ఆ విశ్వరూప భగవానునకు అత్యధికమగు ఆశ్చర్యము కలిగి ఇటులనెను, నీవంటి అనాలోచన గలవానిని నేనెచ్చటను చూడలేదు. నీకెంతటి అలౌకిక వస్తువు లభించెను, అయినప్పటికీ నీకు దాని వలన కూడా సుఖము కలగలేదు. నీవే మాటలు పిరికితనముచే చెప్పుచున్నావో లేక మూర్ఖత్వముచే చెప్పుచున్నావో తెలియదు. నేను సహజ రూపమున ప్రసన్నుడనైనప్పుడు ఈ జడ మర్యాదతో కూడి ఉన్న వాటినన్నింటినీ అనుగ్రహింతును. నిజమగు భక్తుడు లభించినంత వరకు నా ఈ గూఢ రహస్యం ఎవ్వరికీ చెప్పను. నేడు కేవలము నీ కొరకై నా ఈ ఆంతరిక రహస్యమును బహిరంగపరిచి ఈ విశాల రూపధారణమునర్చవలసి వచ్చినది. నీపై నేను ప్రసన్నుడనై పూర్తిగా పిచ్చివాడనైతిని. నేను నా ఆంతరిక గూఢ రహస్యమూర్తిని ప్రపంచము ముందు ప్రత్యక్ష రూపమున నిలిపితిని. నా ఈ స్వరూపము అపారము కంటే కూడా అపారమైనది. కృష్ణాది అవతారములన్నీయు ఈ స్వరూపము నుండియే ఉద్భవించినవి. ఈ స్వరూపము జ్ఞాన తేజ సార సర్వస్వము. ఈ విశ్వరూపము శుద్ధము, అంతము లేనిది, నిశ్చలము, అన్నింటికి మూలబీజమునై ఉన్నది. ఓ అర్జున, నీవు తప్ప ఇంతకు పూర్వమెవడునూ ఈ విశ్వరూపమును చూడలేదు, ఎవరునూ ఎన్నడునూ వినియుండలేదు.